హాయ్ అండి, వెల్కమ్ టు శరణ్య వ్లాగ్స్. ఆల్రెడీ మార్నింగ్ వీడియో చూశారు కదండి. లక్ష్మీవారపేట గంగానమ్మ అమ్మవారు భూమి మీద పాదం మోపడం అని చెప్పని చూపించాను కదా షార్ట్ వీడియోలో. ఇది వచ్చేసి ఆ వీడియోకి సంబంధించి లాంగ్ వీడియో అండి. ఇక్కడ చెరువు దగ్గరికి వెళ్ళాం కదండి. ఇది అమ్మవారి గుడి. ఆల్రెడీ మీరు చూశారు నా ప్రీవియస్ వీడియోస్లో. చూడండి, గంగానమ్మ, మహాలక్ష్మమ్మ, వినుగొండ అంకమ్మ, పోతురాజు బాబు అనమాట. అలాగే ఇది గుడిలో కట్టిన ముడుపండి. అప్పుడు ముడుపు వీడియో కూడా చూశారు కదా. ఇది ఏమో రాట అనమాట, అమ్మవారికి సంబంధించి. అమ్మవారిని మేళ తాళాలతో మార్నింగ్ గుడి దగ్గర నుంచి తీసుకువెళ్ళడం అనేది జరిగిందండి. ఆ తర్వాత ఈ రాటను చూపించాను కదా, అక్కడికైతే వెళ్ళాము. అక్కడ కోలాట బృందం వాళ్ళు కోలాటం చిన్నగా అమ్మవారి దగ్గర మేము వేస్తామని చెప్పి వేశారు. చూసేయండి. మొత్తం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి పెద్ద రైల్వే స్టేషన్ దగ్గర ఒక పెద్ద చెరువు ఉందండి. ఆ చెరువు దగ్గరకు అయితే వెళ్ళాము. ఆ చెరువు దగ్గర మధ్యలో ఒక బావి ఉందన్నమాట. ఆ బావిలోని వాటర్ని తవ్వి ఆ వాటర్ తోటి అమ్మవారిని ఆవాహనం చేసి అక్కడి నుంచి అమ్మవారు భూమి మీద పాదం మోపడం అనే కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. ఇదంతా ఆ చెరువు అండి. ఈ చెరువులోకి ఇక్కడి నుంచి పడవలో ఆ బావి వరకు వెళ్ళారనమాట మొత్తం అందరూ. అక్కడ వెళ్ళి అక్కడ కార్యక్రమం అనేది చేశారు. అదిగోండి పక్కన కనిపించేది రైల్వే స్టేషన్. ఇదిగోండి ఇదంతా చెరువు.
ఇది ఎన్నో సంవత్సరాల క్రిందటి నుంచి ఉందంట ఈ చెరువు. ఇక్కడ అమ్మవారు ఇలా భూమి మీద పాదం మోపడం ఇవన్నీ జరిగిపోయిన తర్వాత ఇక్కడ మేళ తాళాలతోటి అమ్మవారిని ఊరేగిస్తూ ఒక పగలు ఒక రాత్రి నగర సంచారం చేస్తారండి అమ్మవారు. నగర సంచారం అయిన తర్వాత రేపు మార్నింగ్ అంటే 16 జనవరి 2026 అనమాట, తెల్లవారుజామున 3ంటికి అయితే అమ్మవారిని మేడలో పెట్టడం జరుగుతుందండి. దగ్గర ఉన్న వాళ్ళు రావచ్చు. సారీ, వీడియో చాలా లేట్గా పోస్ట్ అవుతుంది. నైట్ అంతా ఈ హడావుడి వల్ల నాకు అసలు వీడియో క్రియేట్ చేయడానికి కూడా కుదరలేదు, ఎడిట్ చేయడానికి. సో ఏమనుకోకండి, రేపు మార్నింగ్ నుంచి అమ్మవారి మేడలో దర్శనం ఇస్తారు కాబట్టి కుదిరిన వాళ్ళు వచ్చి దర్శనం చేసుకోండి. ఇది పార్ట్ 1 వీడియో అండి. పార్ట్ 2 వీడియో రేపు మళ్ళీ ఈ కంటిన్యూషన్ నేను మళ్ళీ ఒక 2-3 అవర్స్లో పెడతాను. అంతవరకు మన ఛానల్ని చూస్తూ ఉండండి. Angelo